గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హైదరాబాద్ మాదాపూర్లో ఒక భయంకరమైన యాక్సిడెంట్ అనుకోవచ్చు. యాక్చువల్లీ ఏ తప్పు చేయకుండానే పాపం ఎవరైతే కారు నడుపుతున్నారో ఒక మహిళ, యాక్చువల్లీ ఆమె వెళ్తూ ఉన్నటువంటి క్రమంలోనే ఈ మై హోమ్స్ అపార్ట్మెంట్స్ దగ్గర ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. వేగంగా వచ్చినటువంటి ఒక బైక్, అంటే ఇద్దరున్నారు, వీళ్ళందరూ కూడా అస్సాంకి సంబంధించిన వాళ్ళు. పెద్ద ఎత్తున మన హైదరాబాద్లో వేరే వేరే పనుల కోసం ఇక్కడికి వచ్చి వాళ్ళు పనులు చేసుకుంటున్నటువంటి క్రమంలో మనకు తెలుసు 31st అట్లాగే 1 జనవరికి సంబంధించిన పార్టీ 3 ఏదైతే ఉంటుందో అది మొన్న 31st నుంచి నిన్నటి వరకు కూడా కొనసాగింది. దీంతో మరి మద్యం మత్తులోనే అత్యంత వేగంగా వచ్చినటువంటి బైక్ వెనుక నుంచి కార్ని ఢీకొట్టింది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అక్కడ స్పాట్లో చూస్తే కనుక మాదాపూర్లో జరిగింది ఈ ఇన్సిడెంట్. అది తెల్లవారుజామున 2:30-3 గంటల ప్రాంతాల్లో జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. సో మహిళ ఒకతే ఉంది, ఆమె పేరు వచ్చేసి సుచరిత. ఒక్కసారి బైక్ని కంట్రోల్ చేయలేక అత్యంత స్పీడ్గా వచ్చి వెనుక నుంచి కార్ని ఢీకొడితే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో తనకి తలకి గాయమైంది, అట్లాగే ఎడమ చేతికి కూడా గాయమైనట్టుగా చెప్తున్నారు. వెంటనే ఆమెని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తరలించి ఆమెకి ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు ఏమో ఏదైతే బైక్ ఢీకొట్టిందో ఆ బైక్ ఢీకొట్టినటువంటి దాంట్లో ఈ డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఏమో అత్యంత విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం అయితే ఐసీయూలో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. కానీ ఇంకొకతని వెనకాల ఎవరైతే కూర్చున్నారో ఆయన స్పాట్లో చనిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇక్కడి వాళ్ళైతే కాదు, కానీ బైక్ టీజీ అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి బైక్ ఇది. మరి ఎందుకు అంటే ఇంత స్పీడ్గా ఎందుకు డ్రైవ్ చేస్తున్నారు? 2:30-3 గంటల ప్రాంతంలో అంటే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉంటాయి ఒకటి, ఆ తర్వాత మద్యం మత్తులో ఏమైనా డ్రైవ్ చేస్తున్నారా అనేది ఇంకోటి. 31st రోజు అయితే భయంకరంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన చెకింగ్స్ అయితే జరిగాయి, కానీ నిన్న మాత్రం పెద్దగా జరగలేదేమో, అందుకని ఇన్సిడెంట్ జరిగిందేమో అని స్థానికులు కూడా చెప్తున్నారు. కానీ ఇట్లా రాత్రిపూట నిర్మానుష్యమైనటువంటి రోడ్లు ఉన్నటువంటి క్రమంలో చాలా టైమ్స్ ఇట్లా ర్యాష్ డ్రైవింగ్కి చాలామంది యువకులు చాలా ప్లేసెస్లో ఇట్లాంటివి అంటే స్టంట్లు చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ర్యాష్ డ్రైవింగ్లో ఇట్లా చనిపోయిన వాళ్ళు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మనం చాలా టైమ్స్ చూసాం. అందులో భాగంగానే ఇది కూడా జరిగి ఉంటుందని పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇప్పుడు బైక్ ఎవరైతే డ్రైవ్ చేసిండ్రో ఆయన ఐసీయూలో ఉన్నాడు, ఇంకొకతనైతే చనిపోయాడు. కానీ ఇప్పుడు ఎవరైతే కార్ డ్రైవింగ్ చేస్తుందో ఆ యువతియే చెప్పాలి. అంటే ఆమెకి తలకైతే గాయమైంది, ప్రస్తుతం ట్రీట్మెంట్ కొనసాగుతుంది. కాబట్టి ఆమెకు ఒక్కసారి ట్రీట్మెంట్ నుంచి కొద్దిగా అంటే 1-2 రోజుల తర్వాత పోలీసులు ఆమెను ఇంట్రాగేట్ చేస్తే కానీ అసలు ఏం జరిగింది ఏంటి అని తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి తర్వాత మాదాపూర్ అది కూడా మై హోమ్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి సీసీ కెమెరాస్ చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. అసలు ఏం జరిగింది అనేది సీసీ కెమెరా చూస్తే కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి ర్యాష్ డ్రైవింగ్ అయి ఉండొచ్చు, ఇంకోటి ఖచ్చితంగా వీళ్ళు మద్యం మత్తులో డ్రైవ్ చేసి ఉండొచ్చు అని పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించినటువంటి పరిస్థితి. కానీ ఇట్లాంటి అతివేగం ప్రాణాలు తీస్తుంది అని ఎన్నిసార్లు పట్టుబడినా ఎంత ఫైన్ వేసినా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మాత్రం హైదరాబాద్లో వెరీ వెరీ కామన్ అయిపోయాయి. అండ్ దట్టు ఇట్లా లేట్ నైట్ పార్టీస్ టైం తర్వాత మాత్రం పెద్ద ఎత్తున ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడో చోట 10ల సంఖ్యలో అనుకోవచ్చు, 10ల సంఖ్యలో ఇట్లాంటి కేసెస్ అయితే పెద్ద ఎత్తున హైదరాబాద్లో నమోదవుతున్న పరిస్థితి. ఇది కొంత ఆందోళన అయితే కలిగిస్తోంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.